హాయ్ అండి. మార్నింగ్ సార్ సంపత్ చిన్నవాళ్ళు నడిచే వెళ్దాం. ఆ స్పోర్ట్స్ అంటే ఎంత పిచ్చి అంటే విశ్వనాథన్ ఆనంద్ గట్టా కామెస్కి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఆడేటప్పుడు DD1 లో అప్పుడు DD1 లో దూరదర్శన్ ఛానల్లో అర్ధరాత్రి 2ంటికి అది లైవ్ వచ్చేది. అర్ధరాత్రి 2ంటికి కూడా లైవ్ పెట్టి చూసేవాళ్ళం. గోల్ఫ్, కార్ రేసు, అసలు ఏది అసలు వాట్ నాట్ WWF ఇంకా ఏదేది చెత్త వచ్చినా కూడా అన్ని చూసేవాళ్ళం గంటల తరబడి. అసలు గోల్ఫ్ అసలు అర్థం కాదు అప్పట్లో, మాకు అస్సలు తెలియదు. అయినా కూడా కళ్ళు ఎలా పెట్టి చూసేవాళ్ళం. ఆ హోల్ ఇలా కొడితే వెళ్ళి తెచ్చుకుంటా ఉండేవాళ్ళు. అస్సలు నిజంగా అంత పిచ్చి అనమాట. సో ఎంత అప్డేటెడ్ గా ఉండేటోళ్ళం అంటే ఇక రేపు 6 నెలల తర్వాత మన ఇండియా ఎక్కడ ఆస్ట్రేలియా సిరీస్ ఏ స్టేడియంలో, బ్రిస్బేన్ లో ఆడుతుందా, సిడ్నీలో ఆడుతుందా, లేకపోతే ఇంకా మెల్బోర్న్ ఆడుతుందా, ఎక్కడ ఆడుతుందా, ఇంగ్లాండ్ లో అయితే సెంట్ బ్రిడ్జ్ లో ఆడుతుందా, లార్డ్స్ లో ఆడుతుందా, పిచ్చి అసలు స్టేడియం పేర్లు అసలు ఎన్నింటికి మ్యాచ్ అవుతుంది, ఎన్నింటికి టాస్ చేస్తారు, ఇక్కడ పిచ్చి ఏ బౌలింగ్ కి, స్పిన్ కా, పేస్ బౌలింగ్ ప్రతి అప్డేట్ ఉండేది అనమాట. ఇంకా ఎట్లా స్విచ్ ఎట్లా అంటే మేము చెప్పేసేవాళ్ళం. ఇంకా అట్లాంటి టైంలో అనమాట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కామన్వెల్త్ గేమ్స్ అయిపోయినాయి అని ఇందాక అప్డేట్ లో మన వాట్స్ స్టేటస్ ఎవరో పెట్టారు స్టేటస్ లో. దాంట్లో చూసానమాట, ఇండియా 4th ప్లేస్ వచ్చింది, 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ అని చెప్పేసి. ఎప్పుడు జరిగినాయో కూడా తెలీదు. సో అంతలా మునిగిపోయాం వ్యాపారంలో, లిటరలీ మర్చిపోయాం అనమాట అన్ని. ఇంకా బయట ప్రపంచం మర్చిపోయాం, ఇంకా సంబంధం లేదు. అంత పిచ్చి స్కోర్స్ ఉండేటోళ్ళం. కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుంటే ఇండియా 4th ప్లేస్ వస్తే లిటరల్లీ నేను అసలు ఆశ్చర్యపోయాను. అసలు ఇన్ని రోజులు ఎప్పుడు జరిగిందో అసలు అని. అంత అన్కాన్షియస్ అంటాం, కోమాలో ఉన్నాం మేము. అంటే బిజినెస్ అనే కోమాలో ఉండిపోయాం. సో నేను చెప్పేది ఏంటంటే అట్లా మనకి ఇష్టమైన ప్రతిదీ వదిలేయాల. బిజినెస్ అంటే అట్లా చేయాలి. చూసారు కదా, నేను చెప్పాను కదా, మాకు ప్రాణం, పంచ ప్రాణాలు స్పోర్ట్స్ అంటే. అట్లాంటిది వదిలిపెట్టేసాం. ఇవాళ అప్డేట్ వస్తే గానీ కామన్వెల్త్ గేమ్స్ ఇండియా 4th ప్లేస్ వచ్చిందని చూస్తే గానీ మాకు ఇవాళ మెసేజ్ లో తెలియలేదు అయిపోయినాయి కామన్వెల్త్ గేమ్స్ అని. అది అంతలా బిజినెస్ లో మునిగిపోవాలన్నమాట. చిన్నదైనా పెద్దదైనా మన ప్రాణాలు పెట్టి చేస్తేనే బిజినెస్. మన ఇష్టాలన్నీ వదిలిపెట్టేసి అలా చేస్తే వ్యాపారం మనం చేయగలుగుతాం అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.